మన శరీరంలో మిగిలిన భాగాలకి గాయాలు తగలటం వేరు, తలకి కీలకమైన గాయాలు తగలటం వేరు. మనం సకాలంలో కానీ వెంటనే తలకి తగిలిన గాయానికి మనం ట్రీట్మెంట్ కానీ చేయకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. హలో, నేను డాక్టర్ బాలబాలాజీ ఓశ్వరి, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మానవి హాస్పిటల్. మెయిన్ గా హెడ్ ఇంజరీస్ అంటే తలకి గాయాలు తగిలేది బైక్ యాక్సిడెంట్స్ కానీ అలాగే కార్ యాక్సిడెంట్స్ వల్ల మనకి మెయిన్ గా జరుగుతూ ఉంటుంది. మనం మామూలుగా చెప్తాం బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించండి, కార్ లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పేసి. మెయిన్ గా ఈ నెగ్లిజెన్స్ వల్లే మనకి హెడ్ ఇంజరీస్ అనేవి జరుగుతుంది. హెడ్ ఇంజరీస్ మనకి మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి ప్రైమరీ హెడ్ ఇంజరీ, రెండోది సెకండరీ హెడ్ ఇంజరీ. ప్రైమరీ హెడ్ ఇంజరీ అంటే మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు మెయిన్ గా ఫస్ట్ ఇంపాక్ట్ లోనే మనకి మెదడుకి తగిలే గాయాన్ని ప్రైమరీ హెడ్ ఇంజరీ అంటాం. సెకండరీ హెడ్ ఇంజరీ అనేది మెదడుకి తగిలిన ఈ ప్రైమరీ ఇంజరీ వల్ల మెదడులో జరిగే కొన్ని మార్పుల వల్ల వచ్చే ఇంజురీని మనం సెకండరీ హెడ్ ఇంజరీ అంటాం. మనకి ప్రైమరీ హెడ్ ఇంజరీ అనేది ఏ ఏరియాలో బ్రెయిన్ కి అనేది ఇంజురీ జరిగినది బట్టి మనకి పేషెంట్ సివియారిటీ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ హెడ్ ఇంజరీ కింద మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. సో ఇనిషియల్ గా హెడ్ ఇంజరీ జరిగిన వెంటనే మనం పేషెంట్ కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందు పేషెంట్ ని లాటరల్ పొజిషన్ లో మనం పడుకోబెట్టి మెయిన్ గా మనం ఎయిర్ వే అంటే మనం ఊపిరి పీల్చుకునే పరిస్థితిని మనం తీసుకోవాలి. ఎయిర్ వే అనేది మనం మెయిన్ గా ఫస్ట్ సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత పేషెంట్ ని ఇమీడియట్ గా మనకి దగ్గరలో ఉన్న సెంటర్ కి మనం తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఎంత ఇమీడియట్ గా చేసుకెళ్తే అంత ఫాస్ట్ గా మనం సెకండరీ హెడ్ ఇంజరీ అంటే ఫస్ట్ ప్రైమరీ హెడ్ ఇంజరీలో బ్రెయిన్ కి జరిగిన ఒక ఇంపాక్ట్ వల్ల మనకి మెదడులో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి. అంటే మెదడు వాపు పెరగటం కానీ, దానివల్ల బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి బ్రెయిన్ కి ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా అందక హైపోక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ కానీ, అదే విధంగా ఆల్రెడీ బ్రెయిన్ కి జరిగిన డ్యామేజ్ వల్ల వచ్చే ఫిట్స్ వల్ల పేషెంట్ డౌన్ అవటం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ప్రైమరీ హెడ్ ఇంజరీ అనేది మెయిన్ గా మనం తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్. అంటే మనం బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కానీ, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, ఇట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ వల్లే మనం ప్రైమరీ హెడ్ ఇంజరీ అనేది మనం అవాయిడ్ చేయగలం. వేరే సెకండరీ హెడ్ ఇంజరీ అనేది మనం పేషెంట్ ని ఎంత ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేయగలము అనేది దాన్ని బట్టి మనకు ఆధారపడి ఉంటుంది. ఒకసారి పేషెంట్ హెడ్ ఇంజరీతో పేషెంట్ హాస్పిటల్ షిఫ్ట్ అయిన తర్వాత మనం వెంటనే ఇమీడియట్ గా పేషెంట్ కి సిటీ స్కాన్ అనేది మనం చేయాల్సింది అనమాట. సిటీ స్కాన్ లో మనకి తెలుస్తుంది ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది మనకి డ్యామేజ్ అయింది అని చెప్పేసి. సో దాన్ని బట్టి నెక్స్ట్ మనం చూసుకోవాలి. అది డిఫ్యూజ్ ఆఫ్ ఫోకల్ అనేది 2 డిఫరెంట్ టైప్స్. డిఫ్యూజ్ హెడ్ ఇంజరీ అంటే మనకి బ్రెయిన్ కి డిఫ్యూజ్ గా డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ డిఫ్యూజ్ హెడ్ ఇంజరీస్ కి మనం కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మనం మెడికల్ గానే ట్రీట్ చేస్తాము. ఫోకల్ హెడ్ ఇంజరీస్ అంటే ఒక ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ మనకి డ్యామేజ్ అయ్యి ఒక ఏరియాలో మనకి బ్లడ్ అది క్లాట్ అవటం కానీ ఇట్లాంటిది జరిగితే మటుకి దానికి బేస్డ్ ఆన్ ద పేషెంట్ కండిషన్. అంటే ఇప్పుడు మనకి హెడ్ ఇంజరీస్ లో పేషెంట్ కి ఒక స్కోర్ ఉంటుంది, దాన్ని జీసీఎస్ స్కోర్ అంటారు, గ్లాస్కో కోమా స్కోర్ అని. సో ఆ స్కోర్ ని బేస్ చేసుకుని మనకి పేషెంట్ ని అనేది మనం వెదర్ వీ హావ్ టు టేక్ ఇట్ ఫర్ సర్జరీయా లేకపోతే ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద డ్యామేజ్ ఆఫ్ ద బ్రెయిన్ మనం పేషెంట్ కి మనం వెదర్ టు గో ఫర్ సర్జరీయా లేదా అనేది మనం చూసుకుంటాం. మనకి సెకండరీ హెడ్ ఇంజరీ అనేది మనం ఎలా ప్రివెంట్ చేస్తామంటే ఆ బ్రెయిన్ ఇడిమా అంటే మెదడు వాపు తగ్గడం కోసం దానికి సంబంధించిన కొన్ని ఇంజెక్షన్స్ కానీ అవన్నీ కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీజర్స్ అంటే వాడుక భాషలో ఫిట్స్ లాంటివి రాకుండా కూడా మనం దానికి వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. గోల్డెన్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెడ్ ఇంజరీలో. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేషెంట్ విత్ హెడ్ ఇంజరీ మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోగలిగితే సెకండరీ బ్రెయిన్ ఇంజరీ అనేది మనం అవాయిడ్ చేసి పేషెంట్ ని మన ప్రాణాలతో కాపాడుకోగలం. ఈ మధ్య ఇలాగే ఒక పేషెంట్ వాళ్ళు సివియర్ హెడ్ ఇంజరీతో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ అనేది కన్జర్వేటివ్ అని చెప్పారు. కన్జర్వేటివ్ అని చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ పేషెంట్ అనేది కోమలో ఉన్నారు. వెంటనే రికవర్ అవ్వకపోయేటప్పటికి నా దగ్గర ఇమీడియట్ గా షిఫ్ట్ చేశారనమాట. పేషెంట్ మనం మళ్ళీ రిపీట్ స్కాన్ తీసి ఆ పేషెంట్ కంప్లీట్ కోమాలో ఉన్నప్పుడు వెంటిలేటర్ అది కనెక్ట్ చేసి అంటే పేషెంట్ అది డిఫ్యూజ్ హెడ్ ఇంజరీ అది. సో మనం వెంటిలేటర్ కనెక్ట్ చేసి పేషెంట్ మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నాము. ఫర్ పీరియడ్ ఆఫ్ 1 or 2 days పేషెంట్ కి ఏమైందంటే ఒక ఐలో ప్రాప్టోసిస్ అనేది డెవలప్ అయింది. ప్రాప్టోసిస్ అంటే ఒక కంటి గుడ్డ అనేది కొంచెం బయటకు రావడం అనేది మేము అబ్జర్వ్ చేసామండి. సో ఈ ఒక టిపికల్ కండిషన్ లోనే ఇట్లా జరుగుతుంది. సో ఇమీడియట్ గా కండిషన్ ని ఐడెంటిఫై చేసి సిటీ యాంజియో అనేది మనం చేయడం అనేది జరిగింది. అంటే సిటీ యాంజియో చేసిన వెంటనే దాంట్లో మనకి హెడ్ ఇంజరీస్ లో కూడా ఒక రేర్ గా మనకి కెరటిడో క్యావర్నస్ ఫిస్టులా అనేది ఒకటి డెవలప్ అవుతుంది. అంటే మనకి మెదడుకి సప్లై చేసే ఒక మంచి రక్తనాళాలకి చెడు రక్తనాళాలకి మధ్యలో ఒక చిన్న ఫిస్టులా లాగా ఫామ్ అవటం అనేది జరుగుతుంది. అది మనకి కంటి వెనకాల అనేది ఫామ్ అయినది మనం క్లినికల్ గా చూసి అది ఐడెంటిఫై చేసి వెంటనే ఆ సిటీ యాంజియో తర్వాత డిఎస్ఐ ప్లాన్ చేసి వెంటనే ఇంటర్వెన్షన్ కూడా చేసి మనం దానికి ఆ ఫిస్టులా అనేది క్లోజ్ చేసాము.
పేషెంట్ కూడా చాలా ఇమీడియట్గా మనకి ఒక 1 వీక్ to 15 డేస్లో మనకి పేషెంట్ కొంచెం కాన్షియస్ లెవెల్కి వచ్చారు, అలాగే రికవర్ అయ్యారు. హలో అండి, నా పేరు కృష్ణకిషోర్. మాది ఈస్ట్ మాధవరం, కృష్ణా డిస్టిక్. మా మదరు అండ్ మా ఫాదర్ బైక్ మీద వెళ్తుంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. సో ఆ అమ్మ కింద పడి రోడ్డుకి గట్టిగా తగలటం వల్ల తనకి లెఫ్ట్ సైడ్ ఈ ప్లేస్లో కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పేసి అన్నారు. సో అక్కడి నుంచి మేము తిరువూరులో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ కుదరదు, సీరియస్గా ఉందంటే విజయవాడలోని ఒక మల్టీ స్పెషాలిటీ చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఈవెన్ ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక 24 hours ఉంచిన తర్వాత కూడా వాళ్ళు అంత సీరియస్గా చేసిన అన్నట్టు నాకు అనిపించలేదు. సో ఈవెన్ వాళ్ళు 24 hours తర్వాత కూడా వాళ్ళు 10% లైఫ్ ఛాన్సెస్ అని చెప్పేసరికి నేను చాలా టెన్షన్తో విజయవాడలో బెస్ట్ డాక్టర్ ఎవరని నేను మా రిలేషన్స్తో కానీ నా ఫ్రెండ్స్తో కానీ చెక్ చేస్తే బాలాజీ గారు అని తెలిసింది. సో ఇమీడియట్గా బాలాజీ గారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఇమీడియట్గా అదే రోజున ఆయన సండే అయినా సరే ఆయన అవైలబుల్గా ఉన్నారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సండేస్లో వేరే చాలా హాస్పిటల్ తిరిగితే ఎవరు అవైలబుల్ లేరు ఆ రోజు. సో బాగా సీరియస్ 10% అని ఏదైతే ఆ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మేము చెప్పలేము అని 10% ఛాన్స్ ఇచ్చారో అక్కడి నుంచి 1 hourలో ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. ఇక్కడ షిఫ్ట్ చేయగానే బాలాజీ గారు చూసి ఆ రోజు చెకప్స్ ఇవన్నీ చేసి 20-30% ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అన్నారు. ఇంకా 20-30% అంటే అసలు నేను కాన్షియస్లో లేను ప్రజెంట్. అంతా బాగా ఇదిలో ఉన్నాం ఫ్యామిలీ అందరం కూడా. ఆ టైంలో బాలాజీ గారు అండ్ మన్వి హాస్పిటల్ టీమ్ పర్సనల్ కేర్ తీసుకొని మా మదర్ని ఆల్మోస్ట్ 20 days హాస్పిటల్లోనే ఐసీయూలో మా మదర్ ఉంచి ఒక పెద్ద సర్జరీ చేసి కాయిల్స్ ఇవన్నీ పెట్టి ఆల్మోస్ట్ 28 days తర్వాత మా మదర్ని హ్యాపీగా హెల్తీగా డిశ్చార్జ్ చేశారు. ఐ సిన్సియర్లీ రికమెండ్ బాలాజీ గారు ఫర్ మెయిన్ మీ హెడ్ రిలేటెడ్ కానీ ఏదన్నా ఉంటే కనుక నేను బాలాజీ గారిని సజెస్ట్ చేస్తాను. అండ్ మన్వి హాస్పిటల్ కానీ మన్వి హాస్పిటల్ టీమ్ స్టాఫ్ అందరూ కూడా పర్టికులర్గా ఒక పర్సన్ అని నేను చెప్పలేను. నర్స్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి స్వీపర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడాను చాలా నీట్గా వాళ్ళ పని చేసుకుంటా సపోర్టివ్గా వాళ్ళ తరపు నుంచి ఆ పాజిటివ్ వైపుని అందరికీ పంచుకుంటూ వెళ్ళారు. సో థ్యాంక్స్ అలాట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మన్వి హాస్పిటల్ టీమ్కి, మేజర్గా బాలాజీ గారికి. ఆయన ఆ రోజు ఏదైతే D1 నాకు కాంటెంట్ చెప్పారో అదే రకంగా 23 మా మదర్ని నవ్వుకుంటూ నాతో పంపించారు. సో ఇవాళ 3rd month చెకప్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. షీ ఈజ్ వెరీ వెల్, చాలా నార్మల్గా తను క్యూర్ అయింది, చాలా హ్యాపీగా హెల్తీగా ఉంది. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ మన్వి హాస్పిటల్ అండ్ మన్వి హాస్పిటల్ టీమ్కి కానీ బాలాజీ గారికి, బిందు గారికి అండ్ స్టాఫ్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.